మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలు వస్తున్న వార్తలు వెనక జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే ఫామ్ హౌస్లో మద్యం నోట్ల కట్టలు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. 12 అట్టపెట్టెల్లో 11 కోట్లు లభ్యం. ఇదంతా ముడుపుల సొమ్మే. హైదరాబాద్ శివార్లోని డెన్లో భద్రపరిచిన రాజకేశిరెడ్డి వరుణ్ కుమార్ వాంగ్మూలంతో గుట్టురట్టు అర్ధరాత్రి సోదాలు జరిపి స్వాధీనం చేసుకున్న సిట్ మద్యం కుంభకోణంలో కీలక పరిణామం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుని జగన్మోహన్ రెడ్డి పాలన వైకాపా మద్యం మూటా కొల్లగొట్టిన ముడుపుల సొమ్ముతో సొత్తులో 11 కోట్లను సిట్ అధికారులు సీజ్ చేశారు. హైదరాబాద్ శివారు శంషాబాద్ మండలం కాచారంలోని సులోచన ఫామ్ హౌస్లో అక్రమ సొత్తు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో భారీ ఎత్తున నగదు పట్టుబడడం ఇదే మొదటిసారి. అప్పట్లో వైకాపా ప్రభుత్వ పెద్దల తరపున ముడుపుల వసూళ్ల నెట్వర్క్ నడిపిన రాజకేశిరెడ్డి, అతని ప్రధాన అంచెడు బూనేటి చాణక్య, వాళ్ళ ముఠా సభ్యుడైన పురుషోత్తం వరుణ్ కుమార్తో ఈ సొత్తును ఫామ్ హౌస్కి తరలించి అక్కడ భద్రపరిచినట్టు సిట్ దర్యాప్తు లేదంది. కొన్ని నెలల కింద దుబాయ్ పారిపోయిన వరుణ్ కుమార్ 2 రోజుల కింద భారత్కి తిరిగి వచ్చి సిట్ ఎదుట హాజరయ్యారు. మద్యం ముడుపుల సొమ్ము ఎలా వసూలు చేసేవారు, ఎవరికి చేర్చేవారు అనే అంశంతో పాటు ఆ సొత్తును భద్రపరిచిన డెన్ గురించి వాంగ్మూలం ఇచ్చారు. దాని ఆధారంగా మంగళవారం అర్ధరాత్రి 12:30 గంటల సమయంలో ప్రత్యేక బృందాలు వరుణ్ వెంట పెట్టుకుని హైదరాబాద్లోని ఆ డెన్కి వెళ్ళి సొత్తుని స్వాధీనం చేసుకున్నాయి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఎన్నికల్లో ఓడిపోయిన వెంటనే వేరే డెన్లకు ఆ డబ్బుల్ని అర్జెంటుగా తరలించేశారు, అవే ఇవి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే భారత్పై 25% సుంకాలు, జరిమానాలు, వీటికి అదనం ఆగస్టు 1 నుంచి అమల్లోకి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటన. రష్యాతో వాణిజ్య సంబంధాలపై తీవ్ర ఆక్షేపణ. దేశ ప్రయోజనాలు కాపాడుకుంటాం భారత ప్రభుత్వం. 2 దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై సంప్రదింపులు కొనసాగుతున్న వేళ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆశ్చర్యకరమైన రీతిలో భారత్పై భారీ సుంకాల భారం మోపారు. భారత్ తమకు మిత్రదేశం అంటూనే అక్కడి నుంచి వచ్చే అన్ని రకాల వస్తువులపై 25% పన్నులు విధించారు. దీనికి అదనంగా జరిమానాలు ఉంటాయని బుధవారం ప్రకటించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఏపీ ప్రణాళికల్లో భాగస్వాములు కండి. సింగపూర్లో వివిధ సంస్థల ప్రతినిధులతో సీఎం చంద్రబాబు చర్చలు. మీ పెట్టుబడులు భద్రమైన భరోసా. సింగపూర్లో 4వ రోజు పర్యటన సందర్భంగా బుధవారం పలు దిగ్గజ సంస్థల ప్రతినిధులతో సీఎం చంద్రబాబు వరుస భేటీలు నిర్వహించారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వాళ్ళకి వివరించారు. ఏపీలో అపార వనరులు ఉన్నాయి. పెట్టుబడులతో వచ్చి రాష్ట్ర ప్రణాళికల్లో భాగస్వాములు కానీ మీ పెట్టుబడులకు ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుందని వాళ్ళకి భరోసా ఇచ్చారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ప్రతిష్టాత్మక కంపెనీలకు భూములు కేటాయిస్తే తప్పేంటి, ప్రోత్సాహం ఇవ్వకపోతే రాష్ట్రానికి పెట్టుబడులు ఎలా వస్తాయి, ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఎలా లభ్యమవుతాయి, పిటిషన్ను ప్రశ్నించిన హైకోర్టు. రాష్ట్రాభివృద్ధి ఆదిలోనే ఉన్నందున భూములు ఎంతకిస్తున్నారో చూడకూడదు. టీసీఎస్ ఏర్పాటుతో 12,000 ఉద్యోగ అవకాశాలు. ఆ సంస్థకు భూ కేటాయింపు నిలిపివేశాలు. ఇప్పుడు ఉత్తర్వులు ఇవ్వలేవు. ప్రోత్సాహకాలు ఇవ్వకపోతే రాష్ట్రానికి పెట్టుబడులు కంపెనీలు ఎలా వస్తాయని పిటిషనర్ హైకోర్టు సూటిగా ప్రశ్నించింది. ఏపీ అభివృద్ధి ప్రారంభ దశలో ఉందని గుర్తు చేసింది. ఈ నేపథ్యంలో భూములు ఎంత ధరకి ఇస్తున్నారన్న విషయాన్ని చూడకూడదంది. పరిశ్రమలను, పెట్టుబడులను ఆకర్షించేందుకు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు నామమాత్రపు ధరలు భూములు కేటాయిస్తున్నాయని, ప్రోత్సాహకాలు ఇస్తున్నాయని వెల్లడించింది. ఐటీ అభివృద్ధితో బెంగళూరు, హైదరాబాద్ లాంటి నగరాలు ఎలా అభివృద్ధి చెందాయో చూస్తున్నాం కదని వ్యాఖ్యానించింది. ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి ప్రతిష్టాత్మక కంపెనీలకు నామమాత్రపు ధరకు భూములు కేటాయిస్తే తప్పేంటని ప్రశ్నించింది. అందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ కంపెనీకి భూమి కేటాయించి ఉండొచ్చని తెలిపింది. విశాఖలో 1370 కోట్లతో టీసీఎస్ సంస్థ ఏర్పాటు చేయడం ద్వారా 12,000 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని గుర్తు చేసింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇక్కడ మనకు కావాల్సిన పార్ట్ వరకు మాత్రమే వాడారన్నమాట. అక్కడ పిటిషనర్ అడిగినటువంటి పాయింట్ ఏంటి, అమ్మేస్తామంటున్నారు రూపాయికి, అమ్మేసేటట్టయితే రేపు పొద్దున పరిశ్రమ పెట్టకపోతే ఆ అమ్మేసిన భూమిని వెనక్కి తీసుకోలేము అంటే, లేదు అది లీజుకి అన్నారు. లీజుకి అయితే టీసీఎస్ తీసుకొని అంటుంది. లీజుకి అయితే టీసీఎస్ వద్దంటం వల్లే అమ్మకానికని పెట్టారు. అమ్మేసిన తర్వాత వాడు ఆ ఫ్యాక్టరీ పెట్టకపోతే 12,000 మందికి ఉద్యోగాలు ఇవ్వకపోతే అది క్యాన్సిల్ చేసి వెనక్కి తీసుకోవడానికి వీలు ఉండదు కదా. అంటే దాని మీద విచారణ చేద్దాం, దాని మీద మీ నివేదిక ఇవ్వండి అని అడిగింది హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని. అది లేపేశారు. ఇక్కడ అసలు గొడవ అంతా ఏంటంటే, అమ్మేయడం లీజు కింద కనుక రూపాయికి కాదు అసలు ఫ్రీగా ఇచ్చే, నో ప్రాబ్లం, తప్పేమీ లేదు. దానివలన ప్రజలకు ఉపాధి అవకాశాలు వస్తాయి. ప్లస్ ఆ లీజు డబ్బులు తగ్గడం వల్ల వాళ్ళు కూడా తక్కువ ఖర్చుతో పెట్టుకోవడానికి సిద్ధపడతారు. కానీ అమ్మేస్తే, రూపాయికి అమ్మేస్తే, అది కూడా 1000 కోట్ల రూపాయల విలువైన భూమిని అమ్మేస్తే, దాన్ని తీసుకుని వాడు అమ్మేసేసుకున్నా, లేకపోతే బ్యాంకులో క్రెడిట్ తీసుకుంటాడు 800 కోట్లు 900 కోట్లు, ఆ తర్వాత అది పెట్టడం. ఇదివరకు జరిగినవి అయ్యే కదా, వ్యాన్ పిక్లు, లేపాక్షిలు, ఇట్లాంటివన్నీ కూడా. కాబట్టి ఇక్కడ పాయింట్ అంతా కూడా అసలు లాజిక్ అక్కడ ముడిపడి ఉంది. ఆంధ్రాన్ని దోచుకోవడానికి వాడుకుంటున్నటువంటి వాళ్ళు అయితే టీసీఎస్ అట్లాంటి సంస్థ కాదు, నో డౌట్. కాకపోతే లీజా రెంటా, లీజుకి వచ్చినప్పుడు ఖచ్చితంగా నువ్వు నాకు ఇదిగో ఇంత ఇస్తానన్నావు, ఇన్ని ఉద్యోగాలు ఇస్తానన్నావు, ఇంత పెట్టుబడులు పెడతానన్నావు, ఎందుకు పెట్టలేదని అడిగే హక్కు ఉంటుంది. అమ్మేస్తే మనకు ఆ హక్కు ఉండదు. తర్వాత అడిగేతాం, అంతకు మించి పెద్ద ఇష్యూ ఉండదు. లేకపోతే జంటగా తొలి విజయం అంటూ
జిఎస్ఎల్వి F-16 ప్రయోగం సక్సెస్, నిర్దేశిత కక్షలోకి నైసార్ ఉపగ్రహం ఫలించిన 10 ఏళ్ల నాసా ఇస్రో కృషి. అమెరికా అంతరిక్ష సంస్థ నాసాతో కలిసి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చేపట్టిన తొలి అంతరిక్ష ప్రయోగం విజయవంతమైంది. ఇస్రో నాసా సింథటిక్ ఎపర్చర్ రాడార్ ఉపగ్రహాన్ని నిర్దేశిత కక్షలోకి ప్రవేశపెట్టామని తిరుగులేని విజయమని ఇస్రో బుధవారం ప్రకటించింది. 27:30 గంటల కౌంట్ డౌన్ అనంతరం తిరుపతి జిల్లాలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి సాయంత్రం 5:40కి నైసార్ను తీసుకెళ్లిన జిఎస్ఎల్వి F-16 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే రిజిస్ట్రేషన్తో పాటే దస్తావేజులు సిద్ధం, 4 కార్యాలయాల్లో గంటన్నర లోపే అందజేత వాట్సాప్కి డాక్యుమెంట్ లింక్. రాష్ట్రంలో ఆదాయం ఎక్కువగా ఉండే 4 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ జరిగిన గంటన్నర లోపే దస్తావేజులు అందజేస్తున్నారు. అలాగే మిగతా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ జరిగి సబ్ రిజిస్ట్రార్ డిజిటల్ సంతకం పూర్తయిన వెంటనే దస్తావేజ్ సిద్ధమైనట్టుగా కొనుగోలుదారులకు వాట్సాప్కి లింక్ పంపుతున్నారు. దీంతో రిజిస్ట్రేషన్కి వచ్చేవాళ్ళు కార్యాలయాలు గంటల కొద్ది వేచి ఉండాల్సిన పని తప్పుతోంది. విజయవాడ, పటమట, విశాఖలోని ఆర్ఓ, గుంటూరు నగరం, కొరిటిపాడు, తిరుపతి రూరల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ప్రయోగాత్మకంగా తీసుకొచ్చిన మార్పులతో త్వరగా డాక్యుమెంట్ చేతికి అందుతోంది. ఇందుకు ఈ కార్యాలయాలు అదనంగా 4 ఉద్యోగులు నియమించారు. ఇతర కార్యాలయాల్లో కూడా విధానం తీసుకురాబోతుంది. చాలా అద్భుతమైన అంశం. వాస్తవంగా ఇవాళ మనం రిజిస్ట్రేషన్ చేసుకుంటే రేపు, ఎల్లుండి, లేకపోతే కనుక అది ఏ ఆదివారం వచ్చిందంటే ఆ తర్వాత రోజున రమ్మంటారు. మళ్ళీ దానికి ఒక కాగితం పెట్టుకోవాలి. ఆ కాగితం ఏంటయ్యా అంటే మనమే వచ్చి తీసుకుంటామని కానీ సెల్ఫ్గా, లేదంటే ఎవరికన్నా ఇదిగో ఇతనికి ఇవ్వండి అని చెప్పడం కానీ, ఆ కాగితం ముచ్చుకుని అప్పుడు తిరగాలన్నమాట. మళ్ళీ అదొక విచిత్రమైనటువంటి కాన్సెప్ట్ ఉంది ఇప్పటిదాకా కూడా. అంటే భూమి మనం డబ్బులు పెట్టి కొనుక్కున్నా మన రిజిస్ట్రేషన్ కాగితం మనకు రావడానికి టైం తీసుకునేటటువంటి సిచ్యువేషన్ నుంచి వేగంగా పూర్తయ్యేటట్టు చేసినందుకు ప్రభుత్వాన్ని అభినందించాలి. ఈ విషయంలో ఎంత వేగంగా ఇట్లాంటిది పూర్తిగా అమల్లోకి వస్తే అంత మంచిది, ప్రభుత్వానికి మంచి పేరు కూడా వస్తుంది. ఇకపోతే సాక్షి, ట్రంప్ టారిఫ్ బాంబ్, 25% సుంకాలు విధించిన అగ్రరాజ్యం ఆగస్టు 1 నుంచి అమల్లోకి. రష్యాతో వ్యాపారం చేస్తున్నందుకు జరిమానా కూడా. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటన. మోడీ ప్రభుత్వ ఘోర వైఫల్యం మండిపడ్డ కాంగ్రెస్ విపక్షాలు. దేశ ప్రయోజనాలను కాపాడుతాం కాంగ్రెస్ పార్టీ. కొంచెం సిగ్గు, ఇది దేశ ప్రజల ప్రయోజనాలు కాపాడతాం కేంద్రం. ఇక్కడ సిగ్గు, శరము, నీతి నియమం ఏమాత్రం లేని విపక్షం అంటే అర్థం ఇదేనేమో. ఏమాత్రం బాధ్యత లేని నిస్సిగ్గు పార్టీలని చెప్పాలన్నమాట. ట్రంప్ వేశాడు. ఇప్పుడు దాకా నిన్న పార్లమెంట్లో ఈ పార్టీలన్నీ కలిపిన ఏం మాట్లాడారు? ట్రంప్ టారిఫ్ల ఆంక్షలకి భయపడిపోయి మోడీ ఆపరేషన్ సింధూర్ని ఆపేశాడని చెప్పారు. ఇవాళ ట్రంప్ టారిఫ్లు వేశాడు. ఇలాగానే ప్రభుత్వ వైఫల్యం అంటే ట్రంప్ని మనం ఏమన్నా మన జేబులో ఉంటాడే, ఏంది రేరా నువ్వు వచ్చేసి ఎట్టయింది 25 5 అయ్యి లేకపోతే 10 అయ్యి అని చెప్పడానికి సిగ్గు ఉండాలి కదా వీళ్ళకి. సిగ్గులేనితనంతో నీచమైనటువంటి స్టేట్మెంట్లు ఇస్తున్నటువంటి దేశ ద్రోహుల కిందన మారుతున్నారు ఇక్కడ విపక్షం. ఇకపోతే నోట్ల కట్టల మాటున బాబు మహాకుట్ర అంటూ ఏ స్థాయికైనా దిగజారుతామనేలా దర్యాప్తు సంస్థ మరో బరి తెగింపు. 11 కోట్ల జప్తు పేరుతో టీడీపీ కార్యాలయం డైరెక్షన్లో హైడ్రామా. మద్యం అక్రమ కేసులో న్యాయస్థానం తప్పుదారి పట్టించే కొత్తంత్రం. ఇన్నాళ్లైన ఒక్క ఆధారం చూపలేకపోయారని తప్పుబట్టిన కోర్టు నిందితుల బెయిల్ మంజూరుకు అడ్డుకునేందుకు కొత్త నాటకానికి తెర. వర్ధమాన్ కాలేజీకి చెందిన నగదును రాజకేశ్ రెడ్డిగా నమ్మించే కుట్ర. గతంలో సోదాల్లో దొరకని డబ్బు అకస్మాత్తుగా పుట్టుకొచ్చిన వైనం. అది కూడా 2024 జూన్ నుంచి వాళ్ళ నివాసంలో ఉన్నట్టు కట్టుకథలు. విజయేందర్ రెడ్డి అనుకూలంగా మారాకనే వారి ఇంట్లో నగదు లభ్యం. వాళ్లకు ఆ మనిషి అనుకూలంగా మారాకనే డబ్బు దొరకడం ఏంటి? నివాసంలోని సొమ్మును వేరే వాళ్ళదిగా ఆయనతోనే చెప్పిస్తూ కుతంత్రం. ఇదంతా గమనిస్తే స్పష్టంగా అర్థమవుతున్న సిట్ పన్నాగం. ఒకే తరహా A4 కాగితాల పెట్టెలో అర్ధరాత్రి చకచకా పుట్టుకొచ్చి నగదు జప్తు గురించి మీడియాకు లోకేష్ సన్నిహితుడు కిలార్ రాజేష్ సమాచారం. ఇదంతా టీడీపీ ప్రధాన కార్యాలయం స్కెచ్చేనని బట్టబయలు. ఎంతకంటే బరితెగింపే ఉంటుంది. అక్రమ కేసు అనేది ఇది నిదర్శనం కాదా? 11 కోట్లు జప్తు చేసినట్టు చెప్తున్న సిట్ కట్టుకథ బూమరాంగ్ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే అడుగడుగున బ్యారికేడ్లు, చెక్ పోస్టులు. వైఎస్ జగన్ నెల్లూరు పర్యటన. కూటమి సర్కార్ భారీ ఆంక్షలు. సీసీ కెమెరాలు, డ్రోన్లతో నిఘా. సెంట్రల్ జైలు చుట్టూ ముళ్ల కంచె. వైఎస్ఆర్సీపీ శ్రేణులను కట్టడి చేసే పనిలో పోలీసులు నిమగ్నం. జన సమీకరణ చేసిన, ర్యాలీలు నిర్వహించిన చర్యలు తప్పవని నోటీసులు. ప్రభుత్వానికి ఎందుకెంత భయం అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్న ప్రజలు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే ఆ షేర్ల బదిలీ అక్రమం. షర్మిల్పై వైఎస్ జగన్ కేసులో NCLT స్పష్టీకరణ. పాత షేర్ హోల్డింగ్ను పునరుద్ధరించాలంటూ కంపెనీకి ఆదేశాలు. వైఎస్ జగన్, వైఎస్ భారతి క్లాసిక్ రియాలిటీ షేర్లు పునరుద్ధరించాలి. షేర్ల బదిలీకి పాటించాల్సిన నిబంధనలు ఏవి పాటించలేదు. చెల్లెలకు ఆ కంపెనీలో షేర్లన్నీ ఇవ్వాలన్నది వైఎస్ జగన్ ఉద్దేశం. ఆ ఉద్దేశాన్ని లిఖితపూర్వకంగా తెలియజేస్తూ MOU గిఫ్ట్ డీడ్. కేసులు తేలేక ఆస్తులు బదలాయించాలని గిఫ్ట్ డీడ్ పూర్తి చేయలేదు. అందుకే ఒరిజినల్ షేర్ సర్టిఫికెట్లు, ట్రాన్స్ఫర్ పత్రాలు ఇవ్వలేదు. అవి పోయాయని చెప్పి ప్రతివాదులు డూప్లికేట్ సర్టిఫికేట్ తీసుకున్నారు. పిటిషనర్లకు తెలియకుండా అలా చేయడం అక్రమం, సరికాదు. అందుకే గత జూలై 2 నాటి సరస్వతి బోర్డు తీర్మానాన్ని రద్దు చేస్తున్నాం. వాటాల బదిలీ కూడా రద్దు. పిటిషనర్ల పేర్లు కంపెనీ బోర్డు రిజిస్టర్లో చేర్చాలి. ఆ విషయాన్ని కంపెనీల రిజిస్ట్రార్కి తెలియజేయాలి. NCLT స్పష్టీకరణ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే నిన్న ఫిర్యాదు కేసు ఆ వెంటనే అరెస్ట్. తురక కిషోర్ విషయంలో పోలీసులు తీర్పు హైకోర్టు విస్మయం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు.
ఏదైతే ఇక్కడ మాచర్లకు సంబంధించినటువంటి పిన్నెల్లి అనుచరుడికి సంబంధించి వైఎస్ఆర్సీపీ నేత తురకా కిషోర్పై కేసుల మీద కేసులు పెడితే ఒక కేసులో బెయిల్పై బయటికి రాగానే మరో కేసులో అరెస్ట్ చేస్తున్న పోలీసులు తీరుని హైకోర్టు ప్రశ్నించింది. 2024లో ఘటన జరిగితే సంవత్సరం 2 నెలల తర్వాత కేసు నమోదు చేయడంపై విస్మయం వ్యక్తం చేస్తే అప్పటికప్పుడు కేసు నమోదు చేసి ఆ వెంటనే అరెస్ట్ చేయడంపై ఆశ్చర్యం వ్యక్తం చేసింది. తురకా కిషోర్పై ఎన్ని కేసులు నమోదు చేశారు, ఘటనలు ఎప్పుడు జరిగాయి, ఎప్పుడు ఫిర్యాదు చేశారు, ఎప్పుడు అరెస్ట్ చేశారు తదితర వివరాలను టేబుల్ రూపంలో తాము ముందుంచాలని పల్నాడు జిల్లా ఎస్పీని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ ఆగస్టు 4కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ రావు రఘునందరావు, జస్టిస్ జగడం సుమతి ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. గుంటూరు జిల్లా జైలు నుంచి విడుదలైన తన భర్త తురకా కిషోర్ని పల్నాడు జిల్లా రెంటచింతల పోలీసులు అక్రమంగా నిర్బంధించారు. తన భర్తను కోర్టు ముందు హాజరుపరిచేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ తురకా సురేఖ బుధవారం హైకోర్టులో అత్యవసరంగా లంచ్ మోషన్ రూపంలో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై జస్టిస్ రఘునందనరావు ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషనర్ న్యాయవాది సానేపల్లి రామలక్ష్మణ్ రెడ్డి వాదనలు వినిపిస్తూ తురకా కిషోర్పై ఒకదాని వెంట మరొకటి కేసులు పెడుతూనే ఉన్నారని చెప్పారు. ఒక కేసులో బెయిల్ వస్తే మరొక కేసులో అరెస్ట్ చేస్తున్నారని తెలిపారు. ఇప్పటి వరకు దాదాపు 12 కేసులు నమోదు చేశారన్నారు. బుధవారం ఉదయం కిషోర్ గుంటూరు జిల్లా జైలు నుంచి బయటికి రాగానే రెంటచింతల పోలీసులు తీసుకెళ్లారని చెప్పారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే TCS 99 పైసలకే భూ కేటాయింపులపై వివరణ ఇవ్వండి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించిన హైకోర్టు 21.74 ఎకరాల కేటాయింపు తుత్తు తీర్పుకు లోబడే ఉంటుంది మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన ఉన్నత న్యాయస్థానం అన్నటువంటి హైలైట్ చేశారు. ఇకపోతే పెట్టుబడులతో రండి, అవకాశాలు అందుకోండి. ఏపీలోని వివిధ ప్రాజెక్టులో భాగస్వాములు కావాలంటే సీఎం చంద్రబాబు ఆహ్వానం. సింగపూర్ పర్యటనలో చివరి రోజున పలు సంస్థలు బ్యాంకు ప్రతినిధులతో భేటీలు, పర్యటన ముగించుకుని ఉండవల్లి చేరుకున్నటువంటి సీఎం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే లూలు గ్రూప్కి భూ కేటాయింపులపై విచారణ జరుపుతాం. విజయవాడలో కేటాయింపుల జీవోను కూడా సవాల్ చేయండి. విశాఖలో భూ కేటాయింపులపై జీవోను రద్దు చేయాలన్న పిటిషనర్కు హైకోర్టు ఆదేశం. అలాగే మలేషియా నుంచి జూన్లోనే విచారణ ఎత్తేసింది. ఇండోనేషియాలోని పెట్టేబెడా సర్దుకుంటున్న 2013లో కొచ్చిన్లో తొలి షాపింగ్ మాల్ ఏర్పాటు ఇప్పటికీ నష్టాల్లోనే. ఇలాంటి సంస్థ చేతికి 1000 కోట్ల విలువైన స్థలాలు కట్టబెట్టిన బాబు సర్కార్ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే గురువుల మధ్య సర్కారు చిచ్చు అంటూ ఎంఈఓ పోస్టులు ప్రభుత్వ యాజమాన్య స్కూళ్ల హెచ్ఎంలకే పరిమితం. హెచ్ఎంలు లేకపోతే ఎస్సీలకు అవకాశం, జెడ్పీ హెచ్ఎంలకు మాత్రం ఇచ్చేది లేదు. కూటమి ప్రభుత్వం వింత నిర్ణయం. కూటమి ప్రభుత్వం మళ్ళీ ఉపాధ్యాయుల మధ్య విభజన చిచ్చు రాజేసింది. ఎంఈఓ పోస్టులు భర్తీని అడ్డం పెట్టుకుని గురువుల మధ్య గొడవలు సృష్టిస్తోంది. మండల జిల్లా పరిషత్ మున్సిపల్ మేనేజ్మెంట్ స్కూళ్లలోని ప్రధాన ఉపాధ్యాయులను పక్కన పెట్టి కేవలం రాష్ట్ర ప్రభుత్వ యాజమాన్యంలో ఉన్న అతి తక్కువ స్కూళ్లలో పనిచేస్తున్న హెచ్ఎంలు, సీనియర్ స్కూల్ అసిస్టెంట్లను ఎంఈఓగా 1గా నియమిస్తోంది. ఎంఈఓ 1గా పనిచేసేందుకు సమ్మతిని తెలపాలని ప్రభుత్వ యాజమాన్య స్కూళ్ల హెచ్ఎంలు, స్కూల్ అసిస్టెంట్లను ఆర్జేడీలు ఇటీవల ఆదేశించారు. కొన్ని జోన్లో నియామకాలు సైతం పూర్తి చేసినట్టు సమాచారం. దీనిపై స్థానిక సంస్థల యాజమాన్యంలోని పాఠశాల ఉపాధ్యాయులు మండిపడుతున్నారు. ప్రస్తుతం ఎంఈఓగా 1గా ప్రభుత్వ జెడ్పీ యాజమాన్య పాఠశాల హెచ్ఎంలు పనిచేస్తున్నాయని అంశాన్ని ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటే కేవలం ప్రభుత్వ యాజమాన్యాల ఉపాధ్యాయులకు అవకాశం కల్పించడం దుర్మార్గమని మండిపడుతున్నారు. సర్వీస్ నిబంధనల ప్రకారం ప్రభుత్వ స్కూల్లో పనిచేస్తున్న స్కూల్ అసిస్టెంట్లకు ఫీడర్ క్యాడర్ పోస్టులుగా హెచ్ఎం, ఎంఈఓ పోస్ట్ ఉంది. అయితే విద్యాశాఖలోని వివిధ ప్రభుత్వ మేనేజ్మెంట్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు ఏకీకృత సర్వీస్ రూల్స్ లేవు. దీనివల్ల ఎన్నో ఏళ్లుగా ఎంఈఓ పోస్టులు ప్రభుత్వ యాజమాన్య ఉపాధ్యాయులకు ఇస్తున్నారు. తమకు ఎంఈఓ పోస్టులు ఇవ్వాలని జెడ్పీ టీచర్లు చాలా కాలం కోరుతున్నారు. ఈ నేపథ్యంలో 2023లో జగన్ ప్రభుత్వం ఎంఈఓ 2 పోస్టులను సృష్టించి 679 మండలాలు జెడ్పీ హెచ్ఎంలకు ఎంఈఓ 2లుగా నియమించింది. దీంతో వివాదం సద్దుమణిగింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంఈఓ 2 పోస్టులను రద్దు చేసేందుకు ప్రయత్నిస్తోంది. ఖాళీలను తిరిగి భర్తీ చేయడం లేదు. మరోవైపు ఎంఈఓ 1 పోస్టులను కేవలం ప్రభుత్వ యాజమాన్య హెచ్ఎం లేదా స్కూల్ అసిస్టెంట్లకు మాత్రమే ఇస్తుంది. గత ఏడాది చాలామంది ఎంఈఓ 1లు రిటైర్ అయ్యారు. ప్రభుత్వం ఆ పోస్టులు భర్తీ చేయకుండా పక్క మండలాల వారికి ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగిస్తుంది. ప్రభుత్వ చర్యలను సంఖ్యాపరంగా ఎక్కువగా జెడ్పీ టీచర్లు వ్యతిరేకిస్తున్నారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. వాళ్ళ కోసం అంత చేసిన వాళ్ళందరినీ కదా మన జగన్ని ఓడగొట్టడంలో కీలకమైనటువంటి పాత్ర పోషించింది. ఇకపోతే ఆంధ్రజ్యోతి భారత్పై 25% సుంకం, రష్యా నుంచి ఆయుధాలు చమురుకుంటున్నందుకు జరిమానా అన్నటువంటిది హైలైట్ చేశారు. అట్లాగే బాక్సులు బద్దలు అంటూ లిక్కర్ స్కామ్ సొమ్ము 11 కోట్లు సీజీ, ఎంత భారీ నగదును పట్టుబట్టడం దేశంలోని చరిత్రలోనే తొలిసారి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే అపార వనరులు ఉన్నాయి, పెట్టుబడులతో ఏపీకి రండి. సింగపూర్ పర్యటన చివరి రోజున దిగ్గజ సంస్థల బ్యాంకర్లతో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ. రాష్ట్రంలో ప్రాంతాల వారీగా పెట్టుబడుల అవకాశాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్. 4 రోజుల్లో 26 భేటీలు, పలువురు పారిశ్రామికవేత్తలతో సమావేశాలు అన్నట్టు హైలైట్ చేశారు. అయితే ప్రోత్సాహకాలు ఇస్తే తప్పేంటి, పెట్టుబడులను ఆకర్షించడం కోసం టీసీఎస్కి నామమాత్రపు ధరకు భూములు ఇచ్చుంటారు అంటూ దాంట్లో 2వ వెర్షన్ మాత్రం లేకుండా వీళ్ళు కూడా హైలైట్ చేసుకొచ్చారు. లేకపోతే నింగిలోకి నిస్సార్ హైలైట్ అయింది. మరోది మై హోమ్ నుంచి ఏ హోమ్కి 919 ఎకరాల సున్నప్రాయ లీజు బదిలీ. 2016లో మై హోమ్ సంస్థ కేటాయింపు. క్యాప్టివ్ కింద సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టాలని షరతు. గడువులు దాటిన ఏర్పాటు కాని ఫ్యాక్టరీ. ఇప్పుడు రాధాంగా ఇండస్ట్రీస్కి లీజులు బదిలీ. ఎన్సీఎల్టీ నుంచి ఉత్తర్వులు తెచ్చుకున్న మై హోమ్ హబ్లోనే రాధాంగా చిరునామా. క్యాప్టివ్ పదం లేకుండానే ఉత్తర్వులు. అవే భూములు, అవే సున్నప్రాయ గనులు, కానీ కంపెనీ మారింది. షరతులు మాయమయ్యాయి. సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టి దానికోసమే సున్నప్రాయ వాడాలంటూ మై హోమ్ కేటాయించిన గనులు ఇప్పుడు రాధాంగా ఇండస్ట్రీస్ అని మరో కంపెనీకి బదిలీ చేశారు. అందులో క్యాప్టివ్ అనే షరతు లేదు. మరో విశేషం ఏంటంటే రాధాంగా ఇండస్ట్రీ చిరునామా కూడా మై హోమ్ హబ్లోనే ఉంది. అంటే మై హోమ్ సంస్థకు షరతులతో కేటాయించిన సున్నప్రాయ గనులు
అదే కంపెనీ ఏర్పాటు చేసుకున్న అనుబంధ సంస్థకి మళ్ళీ ఇస్తున్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అందులో భూతేమీ లేదు, అక్కడ వ్యాపారం చేయడం ముఖ్యం. 2016లో అంటే బాబు టైంలోనే కదా ఇచ్చింది, ఇందులో ఇంతకాలం ఎందుకు చేయలేదు అన్నటువంటిది కదా అసలు పాయింట్. లేకపోతే వాదనలు ఇవాళ వినిపించాల్సిందే, లేదంటే వేరే మార్గాలు చూసుకోండి. సిఐడి మాజీ చీఫ్ సంజయ్ తరపు న్యాయవాదులకు సుప్రీం స్పష్టీకరణ. ఏపీ సిఐడి మాజీ చీఫ్ సంజయ్ ముందస్తు బెయిల్ పిటిషన్పై గురువారం వాదనలు వినిపించాల్సిందని, లేదంటే ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని సుప్రీంకోర్టు ఆయన తరపు న్యాయవాదులకు స్పష్టం చేసింది. అగ్నిమాపక శాఖలో నిరభ్యంతర పత్రాలను ఆన్లైన్లో జారీ చేసేందుకు అగ్ని ఎన్ఓసి వెబ్సైట్ మొబైల్ యాప్ అభివృద్ధి నిర్వహణ 150 ట్యాబ్ల సరఫరా కాంట్రాక్ట్ని అప్పటి జైళ్ల శాఖ డీజీ సంజయ్ సౌత్రిక టెక్నాలజీస్ అండ్ ఇన్ఫ్రా సంస్థకు అప్పగించారు. పనులు జరగకపోయిన ఆ సంస్థకు 59 లక్షల బిల్లులు చెల్లించేశారు. సిఐడి తరపున SC/ST చట్టంపై దళితులు గిరిజనులకు అవగాహన సదస్సుల నిర్వహణ కాంట్రాక్ట్ను క్రిత్యాస్ టెక్నాలజీస్కి ఇచ్చి 1.19 కోట్లు చెల్లించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే క్వాడ్జ్ పరిశ్రమ పెట్టను, ప్రతిపక్షాల విమర్శలతో కలచెందా వేమిరెడ్డి. నెల్లూరు జిల్లా సైదాపురం క్వాడ్జ్ పరిశ్రమ స్థాపించాలన్న ఆలోచన విరమించుకుంటున్నట్టు నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రకటించారు. ఇటీవల క్వాడ్జ్ విషయమై తనపై చేస్తున్న విమర్శలకు మనస్తాపానికి గురై నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. బుధవారం రాత్రి నెల్లూరులో ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రజలకు సేవ చేయడానికి రాజకీయాల్లోకి వచ్చిన ఉద్దేశంతో జిల్లాలో క్వాడ్జ్ పరిశ్రమను నెలకొల్పాలనుకున్నాను. అయితే ఇటీవల ప్రతిపక్ష నాయకులు, కొన్ని పత్రికలు, ఆంధ్రజ్యోతి కాదు, నేను క్వాడ్జ్ రూపంలో 100 కోట్లు దోచుకుంటున్నట్టుగా అవాస్తవాలు ప్రచారం చేస్తున్నాయి. ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలని విలేకరుల సమావేశం ఏర్పాటు చేశాను. కూటమి ప్రభుత్వ పెద్దల అనుమతితో 400 కోట్ల పెట్టుబడితో ఇక్కడ పరిశ్రమ పెట్టాలని నిర్ణయించాను. నా ప్రతినిధులు చైనా పంపి పరిశ్రమ స్థాపనకు అవసరమైన ఏర్పాట్లను పూర్తి చేశాను. మన దగ్గర లభ్యమయ్యే క్వాడ్, సోలార్ ప్లేట్స్, ఎలక్ట్రానిక్ పరికరాలకు ఏ విధంగా పనికొస్తుందో అధ్యయనం చేయడానికి ఇప్పటివరకు 19,000 టన్నులు క్వాడ్ కొనుగోలు చేసి చైనాకి ఎగుమతి చేశాం. ఇప్పటివరకు పరిశ్రమ మొదలు కాలేదు. మన క్వాడ్ ఎందుకు పనికొస్తుందో అధ్యయనం జరగలేదు. అంతలోనే 100 కోట్లు దోచుకున్నట్టుగా విమర్శించడం బాధ కలిగించింది. రాజకీయంగా నన్ను టార్గెట్ చేసుకుని కొంతమంది నాయకులు క్వాడ్జ్ పరిశ్రమ ఆయుధంగా దొరికింది, వారికి అవకాశం ఇవ్వకూడదని పరిశ్రమ స్థాపించాలన్న ఆలోచన విరమించుకుంటానని వెల్లడించారు. రాజకీయాలకు రాకముందు నుంచి తన సొంత డబ్బులతో సేవా కార్యక్రమాలు చేస్తున్నాను, విమర్శలు తట్టుకోవడం తనకు చేత కాదని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నానని అన్నారు. జిల్లా ప్రజలకు మంచి చేయాలన్న ఆలోచన నుంచి వెనకడుగు వేయనని, మరో పరిశ్రమ స్థాపించడం ద్వారా ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తానని తెలిపారు. ఇక్కడి నుంచి క్వాడ్జ్ పరిశ్రమకు తనకు సంబంధం లేదని, ఇంకా ఎవరైనా తప్పుడు ఆరోపణలు విమర్శలు చేస్తే వాళ్ళ కర్మకే వదిలేస్తున్నాను వేమిరెడ్డి అన్నారు. అసలు జరిగింది ఒకటి, కథ మరొకటి. వేమిరెడ్డిని అందరూ విమర్శించింది ఎందుకు? అక్కడ దశాబ్దాల తరబడి లీజులు సాగుతున్నాయి. ఆ లీజులన్నిటి ఆపిచ్చేశారు. అవన్నీ నాకే అమ్మాలన్నారు. పోనీ వాళ్ళు చెప్పిన రేటు కంటే కాదు, నేను చెప్పిన రేటుకే అమ్మాలన్నారు. వాళ్ళని ఎగుమతులు చేయనివ్వకుండా అడ్డుపడ్డారు, తవ్వనివ్వకుండా అడ్డుపడ్డారు. 1,00,000 మంది దాకా కార్మికులు వలస వెళ్ళిపోయారు అక్కడి నుంచి ఇతర రాష్ట్రాలకి పనుల కోసం అని చెప్పేసి. అలాగే కోట్ల రూపాయలు నష్టపోయారు ఆ క్వాడ్కి సంబంధించిన గనులు తీసుకున్నోళ్ళు. అంతమంది కడుపు కొట్టారు. ఎందుకయ్యా అంటే ఆయన క్వాడ్ ఫ్యాక్టరీ పెట్టాలనుకున్నారు. పెట్టాలనుకున్నప్పుడు నువ్వేం చేయాలా? మిగతా గనులు వాళ్ళందరితో, అందులో ప్రభుత్వం నీకు పూర్లు పలుకుబడి ఉంది, వాళ్ళందరితో మాట్లాడుకుని నువ్వు ఎక్కడికో చైనాకి పంపించుకోవడం ఎందుకు, ఆ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ అదంతా ఎందుకు, నేనే ఇక్కడ ఇచ్చేస్తానా అంటే అయిపోతుంది కదా. సింపుల్గా వాళ్ళందరూ బతుకుతారు, ఈయన దేవుడిగా చూసుకుంటారు. ఓ పెద్ద KGF హీరో అయిపోయి ఉండేవాళ్ళు కదా. అట్లాంటిది వాళ్ళందరినీ హింసించి, వేధించి, నరకం చూపెట్టి, మొత్తం జనాలు పారిపోయేలా చేసి ఇప్పుడు నేను ఫ్యాక్టరీ పెట్టను, ఈ ఫ్యాక్టరీ పెడతారన్న పేరుతో అక్కడ ప్రజలు మోసం చేసినట్టే కదా. కాకపోతే వాళ్ళ కర్మకేమో కానీ ఓవరాల్గా అయితే ఇలాంటి సిచ్యుయేషన్ నిజ జీవితంలో ఉంటుందని ఎవడు అనుకోలేదు. సినిమాల్లో ఉంటుంది అనుకున్నారు కానీ ఎట్టకేలకు వెనక్కి తగ్గానని చెప్తున్నారు. అది మంచిదో చెడ్డదో రాబోయే కాలం నిర్ణయించాల్సింది. ఇది దినపత్రికలో వచ్చిన వార్తలు వెనక జరుగుతున్న పరిణామాలు.